హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 Day 100 బ్లాగ్స్లో 28th డే. సో మన బ్లాగ్స్ అయితే కొంచెం సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాయి. అంటే వ్యూస్ పరంగా, రీచ్ పరంగా కాదు, బట్ కన్సిస్టెన్సీ పరంగా. సో జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వ్యూస్ అండ్ రీచ్ కావాలన్నమాట. సో అది మీ వల్లనే పాసిబుల్. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏంటంటే నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెడతా అని చెప్పినా కదా, 75 హార్డ్ డే ఛాలెంజ్ అని చెప్పేసి. సో అది ఏంటంటే కొంచెం స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. అసలు స్టార్ట్ చేయలేదు, బట్ అది ఇప్పుడే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు డ్యూటీని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకు అసలు టైం ఉండట్లేదు ఎడిట్ చేయడానికి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, ఎందుకంటే వాయిస్ ఓవర్స్ ఇవ్వాలి. సో కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్. నేను దానికోసం ఇంకొక మంచి టైం డెడికేట్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నా. సో అది అండ్ ఇప్పుడైతే మనం మన వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వార్మప్స్, దాని తర్వాత వర్కౌట్స్, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇది కొంచెం చూపిస్తాను వర్కౌట్స్ గురించి. నా డైరీ సంత అనమాట. ఇది నా జాకెట్, అది నా మ్యాట్, ఇది హ్యాండ్ గ్రిప్, వాటర్ బాటిల్, ఇవన్నీ వేసుకొని తిరగాలి. అమ్మ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే 1 km రన్ కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకే కొంచెం ఆయాసం అవుతుంది. బట్ ఎక్సర్సైజ్ వర్కౌట్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఏమో అరే అవసరం అరా కొంచెం తగ్గిద్దాం వర్కౌట్ అనిపిస్తుంది. బట్ వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేవ్ చేసుకోవాలనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఇంకా వర్కౌట్స్ స్టార్ట్ చేయకపోయింటే లేచి రేపటి నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మన డే మొత్తం ఫ్రెష్గా యాక్టివ్గా ఉండాలంటే కొంచెం దానికి టైం ఇవ్వాలన్నమాట. సో ఆ టైంని కొంచెం ఇవ్వండి. 30 minutes కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అయితే వర్కౌట్స్కి ఇవ్వండి. సో అది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా అండ్ ఈరోజు ఏం జరుగుతుందో మీకు చూపించడానికి ట్రై చేస్తాను గైస్. అండ్ సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, స్ప్రౌట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ కొంచెం ఉడకబెట్టాను అనమాట. బట్ ఇవి ఎక్కువ ఉడికిపోయినాయి, బట్ పర్లేదు. ఇవి మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయిన ఆఫీస్కి. అండ్ మన లంచ్ బాక్స్ ఏంటో చూపిస్తాను. అండ్ మేజర్గా ఏంటంటే 100 Days 100 బ్లాగ్స్లో నేను నాన్ వెజ్ బంద్ చేస్తాను, ఓన్లీ వెజ్. అండ్ వెజ్ పైననే మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాము అండ్ వెజ్ పైననే మన బాడీని ఎట్లా గ్రో చేసుకుంటాము అని చెప్పేసి ఈ 100 Days 100 బ్లాగ్స్కి మెయిన్ రీజన్. అండ్ నా లంచ్ బాక్స్ ఏంటో చూపిస్తాను మీకు. సో మిల్ మేకర్, రైస్ అండ్ కర్డ్ నేను బయట తీసుకుంటా, అందుకని వీడియోలో చూపించట్లేను. బట్ మిల్ మేకర్ అయితే మీకు తెలిసిందే కదా, చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం మన మీల్ వచ్చేసి నిన్న స్ప్రౌట్స్ కర్రీ తీసుకున్నాం అండ్ ఈరోజు వచ్చేసి మిల్ మేకర్. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి మన డైలీ మీల్స్లో. సో మార్నింగ్ వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మధ్యలో ఎప్పుడు దొరకలేదు అనమాట బ్లాగ్ తీయడానికని. సో ఇప్పుడే ట్రైన్ వస్తుందని చెప్పేసి సైడ్కి నిలబడ్డా. అండ్ ఇది వెళ్ళే టైం, పక్కన టీ కూడా దొరుకుతుంది. సో టీ తీసుకొని కాసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్షం ఏంటంటే తగ్గుతుంది, 1 minute తగ్గుతుంది, 2 minutes వస్తుంది, 1 minute తగ్గుతుంది, 2 minutes వస్తుంది. అమ్మ ఇదేం వర్షమేమో, అప్పుడప్పుడు ఇట్లా వచ్చి సతాయిస్తుంది, అటు ఇంటికి పోనీయదు, ఇటు ఇక్కడ నిలవనియదు. సో నేనైతే ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ సో మార్నింగ్ అయితే ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మన బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ చూపించాను కదా. అండ్ ఈరోజు వ్లాగ్లో ఏంటంటే బయట థింగ్స్ అయితే నేను చూపించలేకపోయినా బికాస్ ఆఫ్ ఆఫీస్ వర్క్. సో మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఆ టైంలో మ్యాథ్స్ తీయడానికి అయితే నేను ట్రై చేయను. ఎందుకంటే అక్కడ ఆ వర్క్ కావాలి, ఇక్కడ ఈ వర్క్ కావాలని చెప్పేసి దాంట్లో డిస్టర్బెన్స్ రావద్దని చెప్పేసి
నేను అక్కడ బ్లాగ్స్ తీయను ఎక్కువ. సో అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు లిమిటెడ్ టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. నేను ఇప్పుడే రీచ్ అయినా, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. సో లైక్ ఇప్పుడు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి సారీ బ్రేక్ఫాస్ట్ కాదు, లైక్ ఏం డిన్నర్ చేస్తా అని చెప్పేసి మీకు చూపిస్తానమాట. అండ్ ఏంటంటే లైక్ మనం కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ ఫుడ్, కొంచెం హెవీ ఫుడ్, కొంచెం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో దానికోసమే ఈ బ్లాగ్ సపరేట్గా. సో అది అండ్ లెట్స్ గో ఫస్ట్ ఫ్రెష్ అప్ అండ్ దాని తర్వాత ఏం చేస్తామో కూడా చూపిస్తాను. సో గాయ్స్ సో ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ మన డిన్నర్ ఏంటో చూపిస్తున్నాను. లెట్స్ గో. ఇగో చపాతీ అనమాట. నాకు ఏం కర్రీ లేదు ఈరోజు. సో కర్రీ ఎందుకు లేదంటే నాకు లేట్ అయింది, చేసుకునే టైం లేదు. అండ్ పొద్దున కర్రీ మార్నింగే అయిపోయింది. సో అట్లా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైక్ స్ప్రౌట్స్ తిన్న. మధ్యాహ్నం వచ్చేసి లైక్ రైస్ విత్ మిల్ మేకర్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఓన్లీ చపాతీ. అందులో కూడా కొంచెం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకున్నాను. లైక్ నేను చూపించలేకపోయినా, లైక్ ఆఫీస్ టైంలో ఉన్నప్పుడు కొంచెం చూపించలేకపోయినా. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఎప్పుడైతే లైక్ వర్కౌట్ స్టార్ట్ చేస్తామో కొంచెం డైట్, స్లీప్ అండ్ యాజ్ వెల్ యాజ్ బాడీ కంట్రోల్లో ఉండాలన్నమాట. ఫుడ్ విషయంలో, స్లీప్ విషయంలో అండ్ ఎక్సర్సైజ్ విషయంలో. ఈ మూడు కరెక్ట్ ఉంటేనే లైక్ మన బాడీ కరెక్ట్ గ్రో అవుతుంది. లేదు అని అనుకుంటే ఇప్పుడు నాది స్కిన్నీ, అంటే ఇప్పుడు నేను అంత పర్సనాలిటీ ఏమున్నాను, నేను స్కిన్నీ అనమాట. బట్ నేను ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి. సో నా ఫుడ్ స్టైల్ అయితే ఈరోజు ఇదనమాట. అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తీసుకుంటాను అని చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా బేసిక్గా. అండ్ లైక్ మార్నింగ్ స్ప్రౌట్స్, మధ్యాహ్నము లైక్ మిల్ మేకర్ కర్రీ విత్ రైస్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ చపాతి. యాక్చువల్లీ నేను కర్రీ చూపించాలి, బట్ కర్రీ నా దగ్గర లేదు కాబట్టి అదే చెప్పిన. బట్ కర్రీ ఏమైనా ఉంటే కర్రీ కూడా చూపిస్తా. బట్ ఏంటంటే లైక్ ఇంకొక థింగ్, నేను నాన్ వెజ్ మొత్తం మానేసిన అనమాట ఈ 100 days. నాట్ ఈవెన్ ఎగ్ కూడా నేను తినను. సో లైక్ ప్యూర్ వెజ్ తోటి మనం ఎట్లా మన బాడీని గ్రో చేసుకుంటున్నాం అని చెప్పడానికి లైక్ ఇట్లాంటి ఛాలెంజ్ తీసుకున్నాను. హే గాయ్స్, సో ఈరోజు అయితే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి పక్కా. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ సో ఈ వీడియో స్పెషల్గా వచ్చేసి లైక్ నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నా అండ్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నా అండ్ సో మొత్తం దాని గురించి అనమాట. సో చెప్పడానికి ఇంకైతే ఏం లేదు. అండ్ స్టే ట్యూన్ ఫర్ 29th day. అండ్ అంటిల్ దాన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.